తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ రైతులను భయాందోళనకు గురిచేస్తోంది. వ్యాధి సోకి చనిపోయిన కోళ్లను వేరే ప్రాంతాలకు తీసుకెళ్లడం, బహిరంగ ప్రదేశాల్లో విసిరేయడం వంటివి చేయకూడదు. దీనివల్ల వైరస్ మరింత ఉధృతంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని పశుసంవర్ధక శాఖ నిపుణులు చెబుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు ఎలాంటి ఫ్లూ కనిపించకపోయినప్పటికీ అధికారులు పటిష్ట బందోబస్తు నడుమ జాగ్రత్తలు పాటిస్తున్నారు. వండిన మాంసం, గుడ్లు తినడం వల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం ఉండదని స్పష్టం చేస్తున్న సంగారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వసంత్ కుమార్తో ఈటీవీ ముఖాముఖి. ఈ కోళ్లకు సంబంధించి బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా జరిగిందని చెప్పుకోవచ్చు. దాదాపు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఈ ప్రభావం అయితే ఎక్కువగా ఉంది. తెలంగాణలో పలు ప్రాంతాల్లో మాత్రమే ఈ బర్డ్ ఫ్లూ కొంతమేరకు ప్రభావం చూపింది. అయితే ప్రస్తుతం అయితే సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి ఏదే ఉంది, దానికి సంబంధించి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, అలాంటి విషయాలను మనతో పంచుకోవడానికి సంగారెడ్డి జిల్లా పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎం వసంత్ కుమార్ మనతో ఉన్నారు. ప్రస్తుతం ఆమెను అడిగి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే. ఈ బర్డ్ ఫ్లూ అంటే అసలు ఏంటి, అది ఎందుకు వస్తుంది? బర్డ్ ఫ్లూ అనేది ఇప్పుడు ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనేటువంటిది, దీన్నే బర్డ్ ఫ్లూ అంటారు. సో ఇది వైరల్ ఇన్ఫెక్షన్. సో ఇది కంటాజియస్ డిసీజ్. ఒక బర్డ్ నుంచి ఇంకొక బర్డ్కు ఈ వైరస్ వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఎక్కువగా కూడా ఈ పౌల్ట్రీ ఫామ్లలో ఇది వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంది. ఈ బర్డ్ ఫ్లూ వచ్చింది అని ఈ ఎవరైతే పౌల్ట్రీ యజమానులు ఎలా గుర్తించాలి? ఈ ఫ్లూ లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ బర్డ్ ఫ్లూ అనేది యాక్చువల్గా వలస పక్షుల ద్వారా కానీ, లేకపోతే ఒక కోడి నుంచి సిక్ అయిన కోళ్ల నుంచి ఒక బర్డ్ నుంచి ఇంకొక బర్డ్కి ఇది వ్యాప్తి చెందుతుంది. అది వచ్చినప్పుడు ఏంటంటే అన్యూజువల్ డెత్స్ జరుగుతాయి. అన్యూజువల్ డెత్స్, మోర్టాలిటీ ఎక్కువ ఉంటుంది. అనిమల్ బర్డ్స్ ఏమైపోతుందంటే లక్షల కొద్ది, అంటే వాళ్ళు పౌల్ట్రీ ఫార్మర్స్ వేలకు మించి వాళ్ళు ఫామ్ మెయింటైన్ చేస్తుంటారు. ఈ వ్యాధి వచ్చినప్పుడు అంటే మోర్టాలిటీ ఎక్కువ ఉండి అన్యూజువల్ డెత్స్ ఎక్కువ జరుగుతాయి. కాబట్టి ఇమీడియట్గా వాటిను మనము ఇక్కడ ఏ వ్యాధి వచ్చింది, ఏ వైరస్ వల్ల వచ్చింది అని చెప్పేసి ఇమీడియట్గా మన అనిమల్ హస్బెండరీ వాళ్ళు పోయి చూడడం జరుగుతుంది. ఈ వ్యాధి వచ్చిన ఈ పరిసర ప్రాంతాలని ఈ పశు సంవర్ధక శాఖ ఎలా నిరోధించగలుగుతుంది? అలాగే రైతులకి ఎలాంటి జాగ్రత్తలు, ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు సూచిస్తున్నారు? ఇప్పుడు మనకు వేరే రాష్ట్రాలలో ఈ యొక్క బర్డ్ ఫ్లూ అంటే ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా ఉంది కాబట్టి మనమందరం కూడా మన జిల్లా కానీ మన ఇంటర్ బోర్డర్ స్టేట్ దగ్గర చెక్ పోస్టులు ఉన్నాయి. ఆ చెక్ పోస్టులలో మనకు వేరే రాష్ట్రం నుంచి మనకు ఈ యొక్క బర్డ్స్ ట్రాన్స్పోర్టేషన్ జరగకుండా, అంటే సిక్ బర్డ్స్ జరగకుండా చెక్ పోస్టులు ఉన్నాయి ఇంటర్ స్టేట్ బోర్డర్లో. అవి రెండు ఉన్నాయి మనకు, మోడ్గి ఒకటి, గంగవారు ఒకటి. ఆ వాటిల్లో మన యొక్క ఆర్ఆర్ టీమ్స్ వేయడం జరిగింది. అక్కడ చెక్ పోస్టులలో వాళ్ళ పోలీస్ సిబ్బంది సహాయము కానీ, ఆర్టీఓస్ కానీ వాళ్ళ సహాయంతో మనము వాళ్ళను అక్కడ డిప్యూట్ చేయడం జరిగింది. సో ఇవి ఏంటంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి బర్డ్స్, సిక్ బర్డ్స్ మన రాష్ట్రంలోకి రాకుండా ప్రివెంట్ చేయడానికి, అక్కడి నుంచే వాళ్ళను వెనక్కి పంపించడానికి, ఏదంటే ఇన్ఫెక్షన్ ఉన్న బర్డ్స్ అన్నిటి కూడా ఈ మన రాష్ట్రంలోకి రాకుండా చూడడానికి అక్కడ చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. అలాగే స్టాఫ్ను కూడా డిప్యూట్ చేయడం జరిగింది. మనకు అనుమానాస్పదంలో కూడా అవి కూడా ఎంటర్ అయినట్టు వాటిని వెనక్కి పంపించడం జరుగుతుంది. బర్డ్స్ సంబంధించిన రైతులు ఎవరు ఉన్నారు, ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు బర్డ్ ఫ్లూ అనేది ఇప్పుడు మనకు మన జిల్లాలో అయితే ఇంతవరకు నోటీస్ కాలేదు. ఈ రైతులందరికీ కూడా మేము అవేర్నెస్ తీసుకొచ్చినాము. అంటే పౌల్ట్రీ ఫార్మర్స్తో మేము మీటింగ్ పెట్టడం జరిగింది. అలాగే మేము ఆర్ఆర్ టీమ్స్, ర్యాపిడ్ రిస్క్ టీమ్స్ను కూడా మండల్ వైజ్ చేయడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా పౌల్ట్రీ ఫార్మర్స్కు అవేర్నెస్ ఇచ్చారు. ఏ విధంగా అంటే ఇదేమన్నా ఎఫెక్ట్ అయితే అన్యూజువల్ డెత్స్ ఉంటే కూడా మాకు ఇమీడియట్గా అనిమల్ హస్బెండరీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి, అక్కడ ఆర్ఆర్ టీంలు అటెండ్ అవుతారు. లేదంటే మనం ఈ యొక్క బర్డ్స్ను మనం అంటే ఇన్ఫెక్ట్ అయిందా లేదా అని చెప్పేసి మనకి ఏడిడిఎల్ ల్యాబ్ ఉంది. సో వాళ్ళు కూడా వచ్చి శాంపుల్స్ తీసుకొని వాళ్ళు విబిఆర్, వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి కూడా పోవడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమన్నా అనుమానాస్పదంలో ఇన్ని బర్డ్స్ చనిపోయినాయి అంటే ఇమీడియట్గా అనిమల్ హస్బెండరీ వాళ్ళకు ఇన్ఫార్మ్ చేయమని చెప్పడం జరిగింది. అందులో వాళ్ళకు జాగ్రత్తలు కూడా చెప్పడం జరిగింది. ఎలాంటి జాగ్రత్తలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫామ్లో అన్యూజువల్ డెత్స్ జరిగినాయి, మోర్టాలిటీ ఎక్కువ ఉంది. సో అన్యూజువల్ డెత్స్ జరగంగానే వాటిని ఎక్కడంటే అక్కడ పడేయకుండా వాటిని తీసుకొని పోయి వాళ్ళ ఫామ్లోనే ఒక గుంత దవ్వి ఆ గుంతలో ఈ యొక్క చనిపోయిన బర్డ్స్ని వేసేసి సున్నం వేసేసేయాలి. అదొక పద్ధతి చెప్పాము. అంతేకాకుండా ఆ ఏరియాను 1 కిలోమీటర్ వరకు రెడ్ జోన్గా ప్రకటిస్తాము ఒకవేళ ఎఫెక్ట్ అయ్యి ఉంటే నా ఫామ్లో. సో ఆ నుంచి కూడా ఒక వెహికల్ అంటే బర్డ్స్ ట్రాన్స్
ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ ఈ ఎఫెక్టెడ్ ఏరియా నుంచి 10 కిలోమీటర్స్ రేడియస్లో వేరే చోటికి పోకుండా కూడా మా యొక్క టీమ్స్ ర్యాపిడ్ రిస్క్ టీమ్స్ ఉన్నాయి. ఆ టీమ్స్ కూడా అబ్జర్వ్ చేసేసి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అంటే యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు అంటే ఇమ్మీడియట్గా వాళ్ళు ఆ బర్డ్స్ను ఓపెన్ చేయకుండా లేదంటే ఎక్కడంటే అక్కడ పడేయకుండా చేయాలి. వాళ్ళు ఆ ఏరియాలోనే వాళ్ళు గుంత తవ్వి పూడ్చాలి. ప్లస్ వాళ్ళు కూడా ఒక ఏరియా నుంచి వేరే ఏరియాకు పోకుండా జాగ్రత్త వహించాలి. వాళ్ళ ఫామ్లో ఒక బర్డ్కి ఏదైతే ఈ కోడి ఉందో దానికి ఒకసారి వ్యాధి సోకింది అని గుర్తించడం ఎలా రైతులు? వ్యాధి సోకిన వెంటనే ఆ బర్డ్ ఏమైపోతుందంటే వాటికి ఫ్లూ వస్తుంది కదా, ఇమ్మీడియట్గా 24 అవర్స్లో అవి అన్యూజువల్ అంటే ఒకదాని నుంచి ఒకదానికి స్ప్రెడ్ అయిపోయి అన్ని కూడా అన్యూజువల్ డెత్స్ ఉంటుంది, మోర్టాలిటీ ఎక్కువ ఉంటుంది. సో వాటికి ఫ్లూ ఉంటుంది అంటే వాటికి కాఫ్ కానీ పర్పుల్ డిస్కలరేషన్ కానీ ఇలాంటివి జరిగి దానికి కాఫ్ స్నీజింగ్ కానీ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ జరిగి ఇమ్మీడియట్గా వాటికి ఊపిరాడక చనిపోతాయి. అవి ఇమ్మీడియట్గా అంటే వితిన్ అవర్స్లలో కూడా అన్యూజువల్ డెత్స్ ఉంటాయి. అప్పుడు చనిపోయినప్పుడు ఆ పక్షిని అక్కడి నుంచి తీసేయడం వల్ల ఈ వైరస్ ఏదైతే ఉందో అది వ్యాప్తి చెందుతుందా, అక్కడితో ఆగుతుందా? అంటే ఆ ఫామ్ లో పనిచేసే వాళ్ళు ఏం చేయాలంటే గ్లౌజులు వేసుకోవాలి, మాస్క్ వేసుకోవాలి, గగుల్స్ పెట్టుకోవాలి, తర్వాత ఫుడ్ బాత్ ఉంటుంది దాంట్లో ఫార్మలిన్ వేసుకొని వాళ్ళు ఆ ఫామ్ లోకి ఎంటర్ కావాలి. అక్కడున్న ఫార్మర్స్ ఇమీడియట్ గా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ చనిపోయిన బర్డ్ను ఎక్కడంటే అక్కడ పడేయకూడదు. ఈ ఫ్లూ రాకుండా ముందే ఈ ఫామ్ వాళ్ళు ఈ రైతులు అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనికి ఏమన్నా మందులు కానీ ప్రిస్క్రిప్షన్ ఏమంటే ఉన్నాయా? వీటికి ఇప్పటి వరకు అంటే వ్యాక్సిన్ అంటూ ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు వేరే ఫామ్లోకి వెళ్లకుండా వాళ్ళ ఫామ్లో ఉన్న వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మనము ఇప్పుడు వ్యాప్తి చెందుతుంది కాబట్టి వైరస్ వల్ల ఏ ఫామ్లో వైరస్ ఉందో మనకు తెలియదు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్న బర్డ్స్ను వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ చనిపోయిన కోళ్ళని ఈ కొన్ని ప్రదేశాలలో ఈ చేపలకి ఎరువులుగా కూడా ఉపయోగిస్తారు. ఆ పద్ధతి చేయవచ్చా, చేయకూడదా? చేయకూడదండి, చేయకూడదు. ఎందుకంటే చనిపోయిన బర్డ్స్ ఇమీడియట్ గా మనము ఆ ఏరియాలోనే గుంత తవ్వి పూడ్చడం, సున్నం వేయడం అని జరుగుతుంది కాబట్టి ఎందుకంటే వైరస్ చనిపోవడానికి ఈ యొక్క ప్రయత్నము అవి వాటిని తీసుకుపోయి చేపలలో నీళ్ళల్లో వేయకూడదు. ఎందుకంటే ఆ నీళ్ళల్లో అందు వేయడం వల్ల వైరస్ అనేది వేరే పక్షులకు కూడా స్ప్రెడ్ అవుతుంది. ఈ పక్షులు ఏవైతే ఉన్నాయో ఈ వేరే ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావటం, దానివల్ల ఫ్లూ వస్తుంది అని కూడా చెప్తున్నారు. అంటే ఈ ఆ బర్డ్స్ని గుర్తించడం కానీ లేకపోతే వాటిని అరికట్టడం కానీ ఎలాంటివి ఏమన్నా ఉన్నాయా అవకాశం? ఇప్పుడు వేరే రాష్ట్రాల నుంచి వేరే దేశాల నుంచి ఈ సిక్ అయిన బర్డ్స్ అంటే ఓన్లీ ఫ్లూ ఉన్న బర్డ్స్ వచ్చి అక్కడ ఉన్నటువంటి వేరే రాష్ట్రాల నుంచి కానీ వేరే దేశం నుంచి కానీ మన రాష్ట్రంలోకి వచ్చి వాటర్ బాడీస్లో దాన్ని రెట్ట వేయడం కానీ సెక్రేషన్స్ వేయడం కానీ వైరస్ అనేది ఆ ఫామ్లో ఇమ్మీడియట్గా ఆ కోళ్లకు వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఆ వలస పక్షుల్ని నివారించడానికి అంటే మనకు తెలియదు ఆ పక్షులలో వైరస్ ఉందా లేదా అనేది మనకు తెలియదు కాబట్టి సో మనము మన పౌల్ట్రీ ఫార్మర్స్ మాత్రం జాగ్రత్తగా ఈ యొక్క బర్డ్స్ను జాగ్రత్తగా చూసుకోవాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ బర్డ్ ఫ్లూ వల్ల చికెన్ ధరలు కూడా తగ్గిపోయినాయి. అలా విధంగా చికెన్ తినొచ్చా, తినకూడదా, అలాగే గుడ్లు కూడా తినొచ్చా లేదని కొంత అనుమానం అయితే ఈ ప్రజల్లో ఉంది. దానికి ఏం చెప్తారు? భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చికెన్ మనము తీసుకొని వచ్చి బాయిల్ చేస్తాం, 102, 103 డిగ్రీల దగ్గర మనం బాయిల్ చేయడం జరుగుతుంది. ఆ బాయిల్ చేయడం వల్ల వైరస్ ఏదైనా ఉన్నా కూడా చనిపోతుంది. అటువంటి భయాందోళన ఏం అవసరం లేదు. ఎగ్ కానీ చికెన్ కానీ మంచిగా మనం తినొచ్చు, అటువంటిది ఇబ్బంది ఏమీ ఉండదు. ఎందుకంటే మనం ఉడకబెట్టి కుక్ చేసి తింటాం కాబట్టి దాంట్లో ఉన్నటువంటి వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఫంగల్ కానీ ఏదైనా ఉన్నా కూడా అది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఎవ్వరు కూడా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం ఉండదు. బాయిలర్ కోళ్ళకు మాత్రమే ఈ వ్యాధి అనేది సోకుతుందా? ఇటు నాటు కోళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా సోకే అవకాశం ఉంటుంది? ఉందండి. ఎందుకంటే బ్రాయిలర్స్ ఉంటారు, లేయర్స్ ఉంటాయి, తర్వాత బ్యాక్యార్డ్ పౌల్ట్రీ ఉంటుంది, తర్వాత పక్షులు బాతులు, తర్వాత ఈ వాటర్ పక్షులు ఉంటాయి, వాటికి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి అందరూ కూడా బ్యాక్యార్డ్ పౌల్ట్రీ కూడా ఇప్పుడు ఫార్మ్స్ పెడుతున్నారు. సో వాటికి కూడా వచ్చే అవకాశం ఉంది. సో నీటి పక్షులు అని ఉంటాయి, నీళ్ళల్లో తిరుగుతూ ఉంటాయి, వాటికి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ వైరస్ ఏ పక్షులలో అంటే బర్డ్స్లలో దేనికైనా వచ్చే అవకాశం ఉంది. ఈ ఫ్లూ అనేది పక్షులతోనే ఆగుతుందా లేకపోతే మన జంతువులు కూడా సోకే అవకాశం ఉండదు? అలాంటిది ఏమి ఉండదండి. ఇప్పటి వరకు అయితే అదేం నోటీస్ రాలేదు. జంతువులకు వస్తుందా మనుషులకు వస్తుందా అనేది ఇప్పటి వరకు అయితే మన నోటీస్కి ఎవరికి రాలేదు. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఈ బర్డ్ ఫ్లూ అనేది పక్షులకు మాత్రమే పరిమితం అవుతుంది. ఈ ప్రజలకి ఎలాంటి అనారోగ్యం సోకదు. అలాగే ఉడికించిన చికెన్ కావచ్చు, దగ్గర గుడ్లు కావచ్చు తినడం వలన ఎలాంటి
అనారోగ్య సమస్యలు తలెత్తవని చెప్పి జిల్లా జాయింట్ డైరెక్టర్ వసంత్ కుమార్ అయితే చెప్తా ఉన్నారు. కెమెరామెన్ ఉమాముషాతో రామకృష్ణ, ఈటీవీ, సంగారెడ్డి నుంచి.